హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్. నేతన్నలకు రుణమాఫీ. ఐఏహెచ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మగ్గం నమూనాను బహుకరిస్తున్న నేతన్నలు. చిత్రంలో జాలి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్యే మాజిద్ హుసేన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. బతుకమ్మల చీరల స్థానంలో ఎస్హెచ్డి మహిళలకు ఉచిత చీరల పథకం. సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మంత్రి తుమ్మలతో కలిసి ఐఏహెచ్డి ప్రారంభోత్సవం. సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. రాష్ట్రంలో చేనేత కార్మికులకు 30 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. బతుకమ్మ చీరల స్థానంలో 63 లక్షల మంది స్వయం సహాయక బృందాల మహిళలకు ఏటా 2 చొప్పున చేనేత చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని, వీటి ఆర్డర్ను చేనేత సంఘాలకే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని లలిత కళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఏహెచ్డిని వర్చువల్గా ప్రారంభించారు. ఐఏహెచ్డికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్టు సీఎం వెల్లడించారు. చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఆదుకుంటున్నాం. గత ప్రభుత్వ హాయంలో హంగు ఆర్భాటాలు, సినీ తారల తలుకు బెలుకులు తప్ప నేతన్నలకు రాత మారలేదు. మా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లను అన్ని రకాల ఆదుకుంటున్నాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. చేయూతకు 290 కోట్ల బకాయిల విడుదల. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న కూడా అంతే ముఖ్యం. వారి సమస్యల పరిష్కారానికి ఒక అన్నలా అండగా ఉంటా. నేత సోదరుల కళ్ళల్లో ఆనందం చూడాలనే 290 కోట్ల బకాయిలు విడుదల చేశాం. చేనేత కార్మికులకు 30 కోట్ల రుణాలున్నాయని చెప్పారు. ఆ మేరకే ఉంటే వెంటనే జీవో ఇచ్చి వాటిని మాఫీ చేస్తాం. సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై 4 వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించండి అంటున్న హైకోర్టు. ఆయా దసరాలను తక్షణమే శాసనసభాపతి ముందు ఉంచండి. వాటిని న్యాయస్థానానికి సైతం సమర్పించండి. లేదంటే సుమోటోగా తీసుకొని తిరిగి విచారణ చేపడతాం. పిటిషన్లపై స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. బారాసా నుంచి ఎన్నికై కాంగ్రెసులోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 4 వారాల్లో విచారణ షెడ్యూల్ను రూపొందించడానికి వాటిని తక్షణం స్పీకర్ ముందుంచాలంటూ శాసనసభాపతికి కార్యాలయ కార్యదర్శికి సోమవారం హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు కాంగ్రెస్కు చెంపపెట్టు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. దానం, కడియం, తెల్లం ఎమ్మెల్యే పదవులు కోల్పోవడం ఖాయం అంటున్న బారాసా నేతలు కేటీఆర్, హరీష్ రావు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తాం అంటున్న మంత్రి పొన్నం. న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయం అంటున్న కడియం శ్రీహరి. ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా అరికపూడి గాంధీ, అంచనాల కమిటీ చైర్పర్సన్గా పద్మావతి రెడ్డి, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్గా కె శంకరయ్య నియామకం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణ శాసనసభాపతి పలు కీలక కమిటీలను నియమిస్తూ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 16,500 రూపాయలు అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు. ముంపునకు గురైన ప్రతి ఎకరాకు 10,000. డాక్యుమెంట్లు, దరఖాస్తుల స్వీకరణకు ఠాణాల్లో, కౌంటర్లు. ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి చివరి బాధితుడికి కూడా సహాయం అందిస్తామని వెల్లడి. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, అయినా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తున్నదని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. డిఎస్సి కీపై అభ్యంతరాల వెల్లువ. పాఠశాల విద్యాశాఖ కార్యాలయానికి తరలివచ్చిన అభ్యర్థులు నిపుణుల కమిటీకి పంపిస్తామన్న అధికారులు. జనరల్ ర్యాంకు జాబితా ఆలస్యమయ్యే అవకాశం ఉంది అంటూ ఒక న్యూస్. ఇక లేటెస్ట్గా ఐఫోన్ 16 వచ్చిందోచ్ అంటూ ఒక న్యూస్. అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్ ఇంటెలిజెన్స్ ఏఐతో మరింత శక్తివంతంగా ఇవి రూపొందాయి. అధునాతన కెమెరా కంట్రోల్ ఫీచర్తో పాటు కొత్త బటన్లు ఉన్నాయి. ప్రత్యక్షంగా తయారైన కొత్త చిప్ A18తో వచ్చింది. ఐఫోన్ 16 మోడళ్లతో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, వాచ్ అల్ట్రా, ఎయిర్ ప్యాడ్ 4, ఎయిర్ ప్యాడ్ మ్యాక్స్, ఎయిర్ ప్యాడ్ ప్రో 2లను సోమవారం ఇక్కడ ఆవిష్కరించింది. ఇట్స్ గ్లో టైమ్ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ఉత్పత్తుల విశేషాలను పంచుకున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. లైంగిక వేధింపులు, అభద్రతా భావం.
తెలుగు సినీ పరిశ్రమలో మహిళలు జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి దారుణం. 2 ఏళ్ల క్రితమే ప్రభుత్వానికి ఉన్నత స్థాయి కమిటీ నివేదిక బయటపెట్టని సర్కారు, అమలులోకి రాని సిఫార్సులు, ప్రస్తుతం మలయాళ పరిశ్రమను కుదిపివేస్తున్న జస్టిస్ హేమా కమిటీ నివేదిక తెలంగాణలోనూ బయటపెట్టాలని పెరుగుతున్న డిమాండ్. రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ సీసా. యూపీలో కాలింది ఎక్స్ప్రెస్కి తప్పిన పెను ప్రమాదం, అదుపులోకి 6 అనుమానితులు అంటూ ఒక న్యూస్. రైతులకు ఆధార్ తరహా విశిష్ట గుర్తింపు సంఖ్య వచ్చే నెల నుంచి జారీ అంటూ ఇంకొక న్యూస్ మనం చూడొచ్చు. భారత్లో ప్రతిభకు విలువ లేదు, టెక్సాస్లో రాహుల్ వ్యాఖ్యలు, ఇదొక న్యూస్ చూడొచ్చు. ప్రతిపక్షానికి పిఎసి ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూడి చేయడమే అంటున్న హరీష్ రావు. పద్దుల కమిటీ పిఎసి ఇవ్వకుండా అధికార పార్టీ తీసుకోవడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని బారాసా నేత హరీష్ రావు మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, చేతిలో రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ చెప్పే మాటలన్నీ నీటి మూటలు. కేంద్రంలో ఇదే పిఎస్సిని కాంగ్రెస్కు చెందిన కేసీ వేణుగోపాల్ తీసుకున్నారు. ఇక్కడేమో బారాసా నుంచి కాంగ్రెస్లో చేరిన అరకపూడి గాంధీకి ఇచ్చారు. రాహుల్కు రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెచ్చారు. అదేవిధంగా కేటీఆర్ మాట్లాడుతూ, ఫిరాయింపు ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవా అంటున్న కేటీఆర్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం. ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పిఎస్సి చైర్మన్ హోదాను పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి? కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని పూర్తిగా కాలరాస్తుంది అని కేటీఆర్ విమర్శించారు. అదేవిధంగా సాంప్రదాయాలను మంటగలుపుతోంది. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం, రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మరొక న్యాయమా అని కేటీఆర్ విమర్శించారు. బీమా ప్రీమియాన్ని జీఎస్టీ నుంచి మినహాయించండి అంటున్న కౌన్సిల్లో మల్లు భట్టి విక్రమార్క ప్రతిపాదన. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల నుంచి అందే విరాళతో పాటు ఆరోగ్య బీమా ప్రీమియాన్ని జీఎస్టీ నుంచి మినహాయించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే విరాళాలు వయోవృద్ధుల ఆరోగ్య బీమా ప్రీమియాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని కోరారు. యువతపై ఓరల్ క్యాన్సర్ల పంజా. పెరుగుతున్న నోటి, తల, మెడ ఇతర క్యాన్సర్లు, అతిగా గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వినియోగంతోనే ఈ క్యాన్సర్లు వస్తున్నాయని మనం ఒక న్యూస్ చూస్తున్నాం. ఎంఎన్జేకి వచ్చే రోగుల్లో అధిక శాతం వారే ఎక్కువ అంటున్న న్యూస్. యువతను ఓరల్ క్యాన్సర్ చుట్టుముడుతున్నాయి. ఇటీవలి కాలంలో నోటి, తల, మెడ, అన్నవాహిక, స్వరపేటిక క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ప్రభుత్వ ఎంఎన్జే క్యాన్సర్ సెంటర్కు వచ్చే బాధితుల్లో 25 నుంచి 30% మంది వీరే ఉంటున్నారని వైద్యులు చెప్తున్నారు. సరదాగా అలవాటై వ్యసనంగా మారుతున్న గుట్కా, ఖైనీ, పాన్ మసాలాను ప్రాణాలు మింగేస్తున్నాయి. బాధితుల్లో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. పొగాకుతో కూడిన గుట్కా, పాన్ మసాలా, ఖైనీలో ఉండే నికోటివ్ ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొందరు పడుకునే వేళ గుట్కను దవడ భాగంలో ఉంచుకుంటున్నారు. ఇది కొన్ని రోజులకు పుండుగా ఏర్పడి ఆ భాగంలో క్యాన్సర్గా రూపాంతరం చెందుతుందని వైద్యులు చెప్తున్నారు. తల, మెడ, ఊపిరితిత్తుల క్యాన్సర్లకు పొగాకు సంబంధించిన ఉత్పత్తులే ప్రధాన కారణమని పేర్కొంటున్నారు. మరొకవైపు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సంఖ్య పెరుగుతుంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, అధిక బరువు లాంటివి ఇందుకు దారితీస్తున్నాయి. గత 4 ఏళ్లలో ఎంఎన్జేలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు 5,000 వరకు నమోదయ్యాయి. 30 నుంచి 35 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏడాదికి ఒకసారి మెమోగ్రామ్, పాప్ స్మియర్ పరీక్షలు చేయించుకుంటే ఈ 2 క్యాన్సర్లు నివారించవచ్చని వైద్యులు చెప్తున్నారు. కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మాసిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉండేలా గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిని అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిశ్రమల అభివృద్ధి జరగాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సచివాలయం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలో ముచ్చెర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలి.
ఆ ప్రాంత అభివృద్ధికి అవసరమైన రోడ్లు, త్రాగునీరు, విద్యుత్తు, డ్రైనేజీలు తదితర మౌలిక సదుపాయాల కల్పనపై వీలైనంత తొందరగా చేపట్టాలి అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 11న కేంద్ర బృందం రాక. వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కూడిన బృందం ఈ నెల 11న తెలంగాణకు రానున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి సైజన్ గ్రూప్ కంపెనీ ప్రతినిధులు ₹1 కోటి విరాళం అందజేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో సోమవారం సీఎం రేవంత్ రెడ్డికి కంపెనీ ప్రతినిధులు ఈ చెక్కును అందజేశారు. ఈ చిత్రంలో చూడొచ్చు. కొత్తగూడెం విమానాశ్రయం నిర్మాణం చేపట్టండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కోమటిరెడ్డి లేఖ. కొత్తగూడెం ప్రాంతీయ విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా భావించి వెంటనే నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర పౌర విమానశాఖ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకి కోరారు. పని చేసే వాళ్ళకే భారతీయ జనతా పార్టీ టికెట్లు అంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. సభ్యత్వ నమోదును ప్రారంభిస్తున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. చిత్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు పరిష్కరిస్తాం అంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మాతా శిశు కేంద్రంలో మరో 100 పడకలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లి పైప్ లైన్ల స్థలం ఆక్రమణ. మట్టి చదును చేసి పంటల సాగు, కొందరి నిర్వాహకంతో అనేక మందికి ఇబ్బంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. సైబర్ దందాకు బ్యాంకర్ల అండ. రాజస్థాన్ ముఠా యూపీఐ దోపిడీ. ఛార్జ్ బ్యాక్ ఆప్షన్తో 4 కోట్ల మోసం. బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలే టార్గెట్. హైదరాబాద్లో 13 మంది అరెస్ట్ అంటూ ఒక న్యూస్. అడ్డగోలుగా ఖాతాలు తెరిచేలా కొందరి సహకారం. ఆ ఖాతాలలో 100 కోట్ల అక్రమ లావాదేవీలు. వాటిపై పోలీసు నోటీసులకు స్పందించని వైనం. 4 వారాల్లో విచారణకు షెడ్యూల్ ఇవ్వండి. అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచండి అంటున్న హైకోర్టు. వాదనలు, ఆధారాలు, విచారణ వంటివి షెడ్యూల్లో ఉండాలి. దానిని ఖరారు చేసిన తర్వాత హైకోర్టు రిజిస్ట్రార్కు పంపండి. లేకపోతే సుమోటోగా మళ్లీ కేసులు, విచారణ మొదలు పెడతామంటున్న హైకోర్టు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత విచారణకు సంబంధించి 4 వారాల్లో షెడ్యూలు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరు వర్గాల వాదనలు, ఆధారాల సమర్పణ, వ్యక్తిగత విచారణ తదితరులకు సంబంధించిన వివరాలు సదరు షెడ్యూల్లో ఉండాలని నిర్దేశించింది. ఇందుకు అనుగుణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను వెంటనే స్పీకర్ ఎదుట ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించింది హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. షెడ్యూలుకు ఖరారు చేసి సదరు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్, జ్యుడిషియల్కు తెలియచేయాలని, వీటికి సంబంధించిన 4 వారాల్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే సుమోటోగా ఈ కేసుల విచారణ చేపడతామని హైకోర్టు వివరించింది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేలాగా ఈ తీర్పు. కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత ఖాయం. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం బీఆర్ఎస్ గెలుపు తథ్యం అంటున్న కేటీఆర్, హరీష్ రావు. కాలుష్య రహితంగా గ్రీన్ ఫార్మా సిటీ, దాని అభివృద్ధిని వేగవంతం చేయండి. భారీ పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు సిద్ధం. అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి వెల్లడి. రాష్ట్రాల పన్ను వాటాను 50% పెంచండి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ఆర్థిక సంఘం పలు రాజకీయ పార్టీల విజ్ఞప్తి. తెలుగు భాష కాదు చరిత్ర అంటున్న రాహుల్ గాంధీ. తెలుగు ముఖ్యం కాదంటే తెలుగు వారిని అవమానించినట్లే. ఒక రాష్ట్రం గొప్ప, మరో రాష్ట్రం కాదు అని ఉండదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే పోరాటాలు. మోదీపై ప్రజలకు భయం పోయింది. అమెరికాలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. తెలుగు అంటే ఒక భాష కాదు, ఒక చరిత్ర, ఒక సాంప్రదాయం, ఒక సంస్కృతి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ ఆదివారం డల్లాస్లో టెక్సాస్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై నిప్పులు కురిపించారు. భారత సమైక్య వ్యవస్థ గురించి మాట్లాడుతూ తెలుగును ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత జాతీయ గీతం అన్ని రాష్ట్రాలను ప్రతిబింబిస్తుంది, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తుంది. ఒక రాష్ట్రం మాత్రమే గొప్ప అని ఎక్కడా చెప్పదు. ఏ రాష్ట్రం ఎక్కువ కాదు, తక్కువ కాదు. భాషలు, సాంప్రదాయాలు కూడా సమానమే. భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవ మర్యాదలు, మానవత్వం లోపించాయని
ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం కుల మత సంస్కృతి చరిత్ర అనే తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఉద్ఘాటించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బగ్గుమన్న బీజేపీ. ఆర్ఎస్ఎస్ బీజేపీపై రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ద్రోహికి ఆర్ఎస్ఎస్ అంటే అర్థం కాదని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ను అర్థం చేసుకోవాలంటే రాహుల్ ఎన్నో జన్మలెత్తాలని, దేశాన్ని విమర్శించేందుకు విదేశాలకు వెళ్లే వారికి సంఘ్ మూల సిద్ధాంతాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి రాహుల్ ఏదైనా టెక్నాలజీ ఉపయోగించి తన నానమ్మ దగ్గర తీసుకోవాలన్నారు. భారతదేశ విలువల నుంచి ఆర్ఎస్ఎస్ జన్మించిందన్నారు. రాహుల్ చైనాను బలపరిచేందుకు ఉత్సాహత ప్రదర్శిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధులు ప్రదీప్ భండారీ, గౌరవ్ భాటియా అన్నారు. మొబైల్లో విద్యార్థినుల 5,000 నగ్న చిత్రాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో ఆర్ట్ టీచర్ నీచ కృత్యం ఫోరెన్సిక్స్లో వెల్లడి. కర్ణాటకలో ఆర్ట్ టీచర్ నీచ కృత్యం ఫోరెన్సిక్స్లో వెలుగులోకి. విద్యార్థినుల అశ్లీల ఫోటోలు, వీడియోలు తీశాడని ఆ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్ట్స్ డ్రాయింగ్ టీచర్ మణియప్ప మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ముస్తీ పోలీసులు ఫోన్లలోని డేటాలను పరిశీలించి నగ్న వీడియోలను గుర్తించారు. సాంఘిక సంక్షేమ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు మునియప్పపై ఫోక్సో కేసు నమోదు చేశారు అంటూ ఒక న్యూస్. యుఏఈ అణుశక్తికి భారత్ సహకారం చిత్రంలో చూడొచ్చు. యువరాజ్ అల్ నహ్యాన్తో మోదీ చర్చలు, 4 కీలక ఒప్పందాలపై సంతకాలు. అణుశక్తి రంగంలో యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ యుఏఈకి భారత్ సహకారం అందించనుంది. సోమవారం ఢిల్లీలో యుఏఈ యువరాజు షేక్ ఖలేద్ బిన్ మహమ్మద్ బిన్ జయద్ అల్ సుఖ్వాన్, భారత ప్రధాని మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్ఎన్జీని సరఫరా చేసేందుకు అబుదాబి జాతీయ చమురు కంపెనీ, దానితో భారత్ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల సంస్థ ఒప్పందం చేర్చుకుంది. బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు. జీఎస్టీ మండలిలో విస్తృత ఏకాభిప్రాయం. నవంబర్ భేటీలో తగ్గింపుపై నిర్ణయం. క్యాన్సర్ ఔషధాలపై జీఎస్టీ 5% తగ్గింపు. చిరుతిళ్లపై 18 నుంచి 12% కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. ఈ సమయంలో ప్రధానితో భేటీనా అంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకేపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత ఆప్తుడిగా ముద్రపడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మూడా ఇంటి స్థలాల వివాదంలో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య ఆగస్టు 3వ వారంలో ఢిల్లీ వెళ్లారు. అదే సందర్భంలో శివకుమార్ ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిపై వివాదం కొనసాగుతున్న సమయంలో ప్రధానమంత్రిని డీకే కలవడంపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు అనుభవంతో విజయవాడ ప్రజలను కాపాడారు అంటున్న మాజీ మంత్రి మల్లారెడ్డి, పార్టీ మారడంపై అవసరం వచ్చినప్పుడు చెప్తా మల్లారెడ్డి. తుఫాన్ ప్రభావంతో విజయవాడ అతలాకుతలం అయినప్పటికీ వరదలోనే దాదాపు 30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత చంద్రబాబుది అని, ఆయన అనుభవంతో సహాయ కార్యక్రమాలను భారీగా నిర్వహించి ప్రజలను కాపాడారు, ఆయనకు నా ధన్యవాదాలు అంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును ప్రశంసలతో ముందెచ్చారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఆ పత్రం ఎక్కడ? ఇటీవల కాలంలో ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద సిబిఐ అధికారులు, ఏఐఎస్ఎఫ్ బలగాలు మృతదేహాన్ని శవ పరీక్షకు ఇచ్చినప్పుడు వైద్యులిచ్చే డాక్యుమెంటు ఏది? కోల్కతా హత్యాచార కేసులో సిబిఐ బెంగాల్ సర్కార్కు సుప్రీం ప్రశ్న. మృతురాలి ఫోటోలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆదేశం. 2 వారాలు 2000 పోలీసులు. ఎట్టకేలకు చిక్కిన స్వయం ప్రకటిత దైవ కుమారుడు క్విబోలోయ్. చిన్నపిల్లల సెక్స్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్ సహా ఫిలిప్పీన్స్ ఫాస్టర్పై ఎన్నో కేసులు. తనను తాను దైవ కుమారుడిగా, ఈ విశ్వాసానికి యాజమానిగా ప్రకటించుకొని లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి చిన్నపిల్లల సెక్స్ రాకెటింగ్ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్పీన్స్ ఫాస్టర్ అపోలో క్విబోలాయ్ని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ FBI అరెస్టు చేసింది. భద్రాద్రి జిల్లాలో కుండపోత వర్షం, పొంగిన వాగులు వంకలు, చెరువులో పడి ఒకరి మృతి, పెరిగిన గోదావరి నీటి మట్టం, నేడు రేపు మోస్తారు భారీ వర్షాలు.
సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ధృవీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్న కూనంనేని వాసిరెడ్డి సీతారామయ్య. ఎన్నికలు జరిగిన 8 నెలలకు ధృవీకరణ పత్రం అందజేత. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సీఎండి బలరాం నాయక్ ఏఐటీసీ గుర్తింపు హోదా పత్రాన్ని వారికి అందజేశారు. చివరి బాధితుడి వరకు సహాయం అందజేస్తామంటున్న పొంగులేటి వరద బాధిత కుటుంబాలకు 16,500 చొప్పున పరిహారం. ముంపునకు గురైన ఎకరానికి 10,000, మృతుల కుటుంబాలకి 5 లక్షలు. ఇందిరమ్మ ఇల్లు సమీక్షలో మంత్రి పొంగులేటి వాక్య. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో మద్యం వ్యాపారి మహేందుకు బెయిల్. ఆఫ్ వాలంటీర్ రైతుకు కూడా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు. ఢిల్లీ ఎక్సైజ్ విధానం కేసులో నిందితులుగా ఉన్న మద్యం వ్యాపారి సమీర్ మహేందు, ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ చన్ప్రీత్ సింగ్ రైతులకు సోమవారం ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ సీనా బన్సల్, కృష్ణ బన్సల్ బెయిల్ మంజూరు చేశారు. మద్యం వ్యాపారుల నుంచి సొమ్ము తీసుకుని దానిని గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆఫ్ నాయకులు ఇచ్చారంటూ రయత్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో 2022 ఏప్రిల్ 12న అరెస్టు చేసింది. కొందరికి లబ్ధి కలిగించేలా ఆఫ్ ప్రభుత్వం మద్యం విధానాల మార్పులు చేసిందని ప్రయోజనం పొందిన వారిలో మహేందు ఉన్నారని ఈడీ పేర్కొంది. మద్యం తయారీ కంపెనీతో పాటు హోల్సేల్, రిటైల్ లైసెన్సులు ఉన్నాయని ప్రభుత్వ నిర్ణయం ఆయనకు మేలు కలిగించిందని ఆరోపించింది. గూడు చెదిరిన పేద బతుకులు. మున్నేరు వరదలో ఇల్లు కోల్పోయిన రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులు. ఖమ్మం జిల్లాలో వరద బారిన పడ్డ మొత్తం ఇల్లు 15,055. పూర్తిగా పడిపోయిన 146 గుడిసెలు, షెడ్లు. పొంచి ఉన్న అంటువ్యాధుల భయం. బాధితులకు గుర్తింపు కార్డులు ఇస్తామంటున్న కలెక్టర్. ఇప్పుడు మనం వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బాధితురాలి ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు. కోల్కతా డాక్టర్ రేఫ్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ఫైర్. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీసిన సిజేఐ బెంచ్. కీలక పత్రాలు లేకుండా పోస్ట్ మార్టం ఎట్లా చేశారు? ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం ఎందుకు జరిగింది? సోషల్ మీడియాలో బాధితురాలి ఫోటోలు తొలగించాలని ఆర్డర్. ఇవాళ సాయంత్రంలోగా డ్యూటీలో చేరాలని డాక్టర్లకు ఆదేశం అంటూ ఒక న్యూస్. వరద బాధితులకు 16,500. జరిగిన నష్టం చూసి ఆర్థిక సహాయం పెంచిన పొంగులేటి. ఇండ్లు కూలిపోయిన దెబ్బతిన్న వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు. మృతుల కుటుంబాలకు 5 లక్షలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు. పంట నష్ట పరిహారం ఎకరానికి 10,000. తడిసిన ప్రతి గింజ కొంటాం. తడిసిన కొట్టుకుపోయిన సర్టిఫికెట్లపై ఫిర్యాదుకు ప్రతి పోలీస్ స్టేషన్లో కౌంటర్. బాధితులకు డూప్లికేట్ డాక్యుమెంట్లు అందిస్తామని మంత్రి వెల్లడి. నేతన్నలకు రుణమాఫీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 30 కోట్లు మాఫీ చేస్తాం అంటున్న సీఎం. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు. నేత కార్మికులకు ఏడాదికి 1,30 లక్షల ఆర్డర్లు. గత సర్కారు పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు చెల్లించడం. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసిన మహానీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ కొందరు సెలక్షన్స్ కలెక్షన్లకు త్యాగంగా చెప్పుకుంటున్నారని విమర్శ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభం. IIHTకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు అంటూ ఒక న్యూస్. ఒక్కొక్క పంచాయతీకి ఏటా 40 లక్షలు ఇవ్వాలి. రాష్ట్ర మ్యాచింగ్ గ్రాంట్తో సంబంధం ఉండొద్దు. కేంద్ర ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి. విపత్తు నిర్వహణ ఫండ్స్ గైడ్లైన్స్ను మార్చాలి. ఇప్పుడు ఇస్తున్న నిధులు ఏటూ సరిపోవడం లేదు. ప్రజారోగ్యానికి ఇచ్చే గ్రాంట్ను పెంచాలి. 4th సిటీకి నిధులు ఇవ్వాలని వినతి. అధికారులు, రాజకీయ పార్టీల నేతలతో ప్రజాభవన్లో ఫన్గరియా టీం భేటీ. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై ఫన్గరియాతో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక న్యూస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి. ఆలోగా విచారణ షెడ్యూలు రూపొందించండి. స్పీకర్ కార్యాలయ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం. లేదంటే తామే సుమోటోగా విచారిస్తామని వెల్లడి. స్పీకర్ మౌనంగా ఉన్న కోర్టులు మౌనంగా ఉండలేవని వాక్య. ఆనాడు ఇలాగే స్పందిస్తే బాగుండేది. బీఆర్ఎస్లో కాంగ్రెస్, ఎల్పీ విలీనమయ్యేది కాదు. హైకోర్టు తీర్పుపై అద్దంకి దయాకర్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని వెల్లడి అంటూ ఒక న్యూస్. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు. డ్రగ్స్, గంజాయిని అరికడతాం. లా అండ్ ఆర్డర్ను కాపాడుతామని ప్రకటన. పోలీస్ కమిషనర్గా బాధ్యతల స్వీకరణ. హైదరాబాద్ సిపి ఆనంద్ వెల్లడి. హెల్త్ ఇన్సూరెన్స్పై జీఎస్టీ వద్దు. సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఎత్తేయండి. మిగతా వారికి 18 నుంచి 5% తగ్గించాలి. 54వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి.
ప్రజలకు తక్కువ ఖర్చుతో ఆరోగ్య బీమా అందించాలని సూచన. నిబంధనలకు లోబడే ఏజెన్సీలకు పనులు, నైపుణ్య శిక్షణ పథకంపై తప్పుడు ప్రచారం కరెక్ట్ కాదంటున్న మంత్రి సీతక్క. గ్రామీణ యువతలో స్కిల్స్ పెంచేందుకు అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన DDU GKY పథకంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రసారమైన కథనాన్ని మంత్రి సీతక్క ఖండించారు. DDU GKY పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని, ఇందులో కేంద్రం వాటా 60%, రాష్ట్రం ప్రభుత్వం వాటా 40% ఉందని మంత్రి సీతక్క వెల్లడించారు. PCC వర్కింగ్ ప్రెసిడెంట్ లక్కీ పోస్ట్ అంటూ ఒక న్యూస్. ఈ పదవి చేపట్టిన రేవంత్, బట్టి, పొన్నం ఇప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం మంత్రి. మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు PCC చీఫ్. రాజకీయంగా కలిసి వస్తుండడంతో ఫుల్ డిమాండ్. 6 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఉండేలా పార్టీ కసరత్తు. లంబాడ, మాదిగ, మైనార్టీ, గొల్లకుర్మ, కమ్మ, రెడ్డికి ఇందులో చోటు అంటూ ఒక న్యూస్. EWS రిజర్వేషన్లపై మార్గదర్శకాలు ఎందుకు రూపొందిస్తలే? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు. MBBS, BDS, PG కోర్సులో WS ఆర్థికంగా వెనుకబడిన తరగతులు రిజర్వేషన్ల అమలు కోసం మార్గదర్శకాలను ఎందుకు రూపొందించడం లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. గైడ్లైన్స్ జారీపై పూర్తి వివరణలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర వైద్యారోగ్య విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ, సాధారణ పరిపాలన శాఖ, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది అంటూ ఒక న్యూస్. BRS హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం. హైదరాబాద్ దూలపల్లిలో PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ నేతలు చిత్రంలో చూడొచ్చు. రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది మహేష్ కుమార్ గౌడ్. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి. ఆ ఎమ్మెల్యేల పదవులు ఊడడం ఖాయమంటున్న కేటీఆర్. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అంటున్న కేటీఆర్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల పదవులు ఊడడం ఖాయమని, త్వరలోనే ఉప ఎన్నికలు కూడా వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. హైడ్రా పేరిట డైవర్ట్ పాలిటిక్స్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అంటున్న లక్ష్మణ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన సాగుతున్నదని, సీఎం, మంత్రులు ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పితే ప్రజలకు ఏమీ చేయడం లేదని బీజేపీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేస్తాం. గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా తీర్పు అంటున్న కడియం శ్రీహరి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే BRS అని ఫైర్ అంటూ. సికింద్రాబాద్ స్టేషన్ రోడ్ను విస్తరించండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని చెర్లపల్లిలో 415 కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగిస్తున్నాం. హైదరాబాద్కు సంబంధించిన ప్యాసింజర్ గూడ్స్ రైళ్ల రాకపోకలకు కూడా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కేంద్రం కానుంది అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. 10 ఏళ్లు ప్రజాస్వామ్యాన్ని చెరబట్టి ఇప్పుడు నీతులా అంటున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. పార్టీ ఫిరాయింపులపై BRS నేత హరీష్ రావు శుద్ధపూస ముచ్చట్లు చెప్తున్నారని విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు. పార్టీ ఫిరాయింపులపైన హైకోర్టు తీర్పును గౌరవిస్తామని, దీనిపై స్పీకర్ ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు. రాజన్న ఆలయ విస్తరణ. శృంగేరి పీఠంలో జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ఆశీర్వాదం తీసుకుంటున్న విప్ ఆది శ్రీనివాసు అధికారులు. సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజీ. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. రవీంద్ర భారతిలో ఘనంగా కాళోజీ జయంతి వేడుకలు. కుల గణనకు కట్టుబడి ఉన్నాం. బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ లక్ష్యం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీసీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గోపిశెట్టి నిరంజన్ను అభినందిస్తున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రంలో చూడొచ్చు. అందులో భాగస్వామి మహేష్ కుమార్ గౌడ్కు PCC పదవి. భవిష్యత్తులోనూ ప్రభుత్వ పార్టీ పదవుల్లో అవకాశాలుంటాయని వెల్లడి. బాధ్యతలు చేపట్టిన బీసీ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్లు అభినందనలు తెలిపిన ఉత్తమ్, ఎంపీ చామల, విప్ బీర్లా ఐలయ్య. లోకల్ బాడీల్లో బీసీలకు 42% కోటా ఇవ్వాల్సిందే. పార్లమెంట్లో బిల్లు పెట్టేలా కాంగ్రెస్ చొరవ తీసుకోవాలి. ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కోదండరాం ఆ విషయంలో రాహుల్ నిబద్ధతతో ఉన్నారని కితాబు.
కోటా కోసం ఉమ్మడిగా కృషి చేయాలి అంటున్న ఎమ్మెల్సీ కోదండరాం. బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ మీటింగు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు భుజంగరావుపై మరొక కేసు. భూ కబ్జా కేసులో నిందితులతో మిలాఖత్. 2014 కుకట్పల్లి ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితులకు వేధింపులు. ఫోన్ ట్యాపింగ్పై సమగ్ర దర్యాప్తు చేస్తాం అంటున్న హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరుపుతామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. కేసు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సిటీలో లా అండ్ ఆర్డర్ పరిరక్షణ, డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం కృషి చేస్తామని చెప్పారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని తన ఆఫీసులో సోమవారం రెండోసారి సిపిగా సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. తనకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి సివి ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. శవ రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. వరద బాధితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం. ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు వెల్లడి. రైతు రుణమాఫీలో బ్యాంకులో టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఆలస్యమైతే రైతుల పేరుతో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక సమావేశంలో విమర్శించారు. హైడ్రాను రాజకీయ లబ్ధికి వాడొద్దు, ప్రతి అక్రమ కట్టడాన్ని కూల్చాలి. మెదక్ ఎంపీ రఘునందన్ రావు వెల్లడి. హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం కాకుండా ప్రకృతి వనరుల పరిరక్షణకు వాడాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రిపోర్టర్లమంటూ బెదిరించి వసూలు. 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల్లో 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. హన్మకొండ జిల్లాలో ఈ ఘటన. సింగరేణిలో గుర్తింపు 2 ఏళ్లే. కాల పరిమితిపై ఉత్కంఠకు తెరలేదిచ్చిన సంస్థ. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.